ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ నుంచి నిధులు కొండగట్టుకు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. కాబట్టి కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ది చేస్తాం. అక్కడ దీక్ష చేసుకున్న స్వాముల దీక్ష విషయంలో గాని, మాల విరమణ విషయంలో గాని, ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా గాని, ఇతరత్ర విషయంలో గాని, మంటపం గాని, నిరంతర భోజనశాల గాని, అక్కడ గిరి ప్రదక్షిణ విషయంలో గాని, నీటి సౌకర్యం విషయంలో గాని, కళ్యాణ మండపం విషయంలో గాని, గెస్ట్ హౌస్ల విషయంలో గాని, అన్ని విషయాల్లో ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తోని మేము ముందుకు వస్తాం. ఇలా విమర్శించే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఒక్క పైసా ఇవ్వలే, 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తామని చెప్పిన వ్యక్తులు, కొండగట్టుకు వచ్చి మొక్కులు తీసుకున్న వ్యక్తులు. కానీ ఆంజనేయ స్వామికి ఇచ్చిన మొక్కులు మాత్రం తీసుకునే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే ఒక్క పైసా ఇవ్వలే. కాబట్టి అక్కడ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా నెక్స్ట్ ప్రజలు అదే కోరుకున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇవాళ కొండగట్టు గాని అభివృద్ది చెందుతాయని చెప్పి ఒక ఆలోచన రావాలి. తప్పకుండా మేము దానికి అన్ని రకాలుగా ఒక ప్లాన్ తో ఉన్నాం. గత ప్రభుత్వము నేను కొత్తగా ఎంపీ గెలిచిన తర్వాత ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టుకి వెమ్లవాడ గాని, కొండగట్టు గాని, ఇల్లంతకుంట దేవాలయం గాని, ఈ దేవాలయాలను ఒక టెంపుల్ కారిడార్ గా చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉండే. కానీ గత ప్రభుత్వం కనీసము అనుమతి ఇచ్చే పరిస్థితి, అప్రూవల్ ఇచ్చే పరిస్థితి లేదు. నిజంగా గత ప్రభుత్వం సహకరిస్తే ఇవాళ కేంద్రం నుంచి నిధులు వచ్చేది ప్రసాదం స్కీమ్ కింద. ఇలా స్కీమ్ లేదు, ఇవాళ అయిపోయింది. దాని కారకులు ఎవరు? ఎంత అభివృద్ది చేద్దామన్నా గత ప్రభుత్వం సహకరించలే. ఇప్పుడు స్కీమ్ లేదు. కానీ కారకులు ఎవరో ప్రజలకు తెలుసు. కానీ నిధులు తెచ్చేది ఎవరో ప్రజలకు తెలుసు. సహకరిస్తే తప్పకుండా మేము